డియర్ పేరెంట్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు పినాకిల్ డిజిటల్ కంటెంట్ లీడ్ గ్రూప్ స్టూడెంట్ యాప్ అనేది ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, ఏ విధంగా మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ అయ్యి డిజిటల్ కంటెంట్ వీడియోస్ కానీ ఆ యొక్క పీడిఎఫ్ బుక్ అనేది ఏ విధంగా యాప్లో చూడాలనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అనేది ఈ వీడియో రూపంలో చెప్తాను. అందరూ కూడా వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా ప్లే స్టోర్లోని సెర్చ్ ఆప్షన్లో లీడ్ గ్రూప్ స్టూడెంట్ యాప్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత ఆ యాప్ని కనిపిస్తున్న యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఓపెన్ అని కనిపిస్తుంది. ఓపెన్ మీద క్లిక్ చేయాలి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఏ క్లాస్ టెక్స్ట్ బుక్ అనేది మనం లెసన్ వినాలనుకుంటున్నామో, లేకపోతే ఆ యొక్క టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ చూడాలనుకుంటున్నామో ఆ యొక్క టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న స్కానర్ని స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత ఒక సెకండ్ పాజ్ అవుతుంది, స్కాన్ వెరిఫై అవుతుంది. అప్పుడు లెట్స్ గో అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ 10 డిజిట్స్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి. మన మెసేజెస్కి ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీని ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు మన నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. అంటే మన నేమ్ టైప్ చేసిన తర్వాత మళ్ళీ ప్రొసీడ్ క్లిక్ చేయాలి. ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత పిక్ అవతార్ అని వస్తుంది. అయితే మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, ఎటువంటి ఇమేజ్ అనేది కూడా మనం క్లిక్ చేసుకొని మళ్ళీ అగైన్ ప్రొసీడ్ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే క్రియేట్ పాస్వర్డ్. ఇక్కడ మన పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను కృష్ణ@123 అనే పాస్వర్డ్ ఇచ్చాను. అదే పాస్వర్డ్ని పైన మనం ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేసామో రీఎంటర్ పాస్వర్డ్లో కూడా యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ అదే ఎంటర్ చేయాలి. అలాగైతేనే మాత్రం ప్రొఫైల్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. నేను కంప్లీట్ చేసిన తర్వాత అగైన్ ప్రొసీడ్ క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి, ప్రొఫైల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్. ప్రొఫైల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే స్కూల్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. స్కూల్ కోడ్ వచ్చేసరికి అందరికీ కూడా ఒకటే కోడ్ ఉంటుంది. పైన డిస్ప్లేలో ఏదైతే కనిపిస్తుందో ఆ కోడ్ అనేది చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. చూడండి, డిస్ప్లే పైన మీకు కనిపిస్తుంది VSBUUY అని క్లిక్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత డివిజన్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మాస్టర్ మైండ్ ద స్మార్ట్ స్కూల్ కనిపిస్తుంది. డివిజన్ వచ్చేసరికి డివిజన్ A. అగైన్ మళ్ళీ ప్రొసీడ్ క్లిక్ చేస్తే ఇప్పుడు మన మాస్టర్ మైండ్ స్కూల్కి సంబంధించిన మన టెక్స్ట్ బుక్ డిజిటల్ కంటెంట్ అనేది మనం ఏదైతే స్కాన్ చేసామో ఆ క్లాస్కి సంబంధించిన అన్ని టెక్స్ట్ బుక్స్, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్సు, సోషల్ అన్ని బుక్స్ కూడా పైన డిస్ప్లేలో కనిపిస్తున్నట్టు అక్కడ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను ముందుగా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ని ఓపెన్ చేస్తున్నాను. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ సంబంధించి లెసన్స్ అనేది ఏ విధంగా వీడియోస్ ఓపెన్ చేయాలి, ఆ యొక్క వీడియోస్ మనం ఏ విధంగా చూడాలి, అలాగే టెక్స్ట్ బుక్ అనేది పీడిఎఫ్ రూపంలో ఏ విధంగా చూడాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ లెసన్ నేను ఓపెన్ చేశాను. ఇంగ్లీష్లో ఫస్ట్ లెసన్ ఓపెన్ చేయగానే అక్కడ పైన మీరు చూడండి టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్ అని, వీడియోస్ అని, ఇంటరాక్టివ్స్ అని చాలా మీకు కనిపిస్తున్నాయి కదా. మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా అది క్లిక్ చేసి మనం చూసుకోవచ్చు. వీడియోస్, ఇక్కడ ఒక వీడియో ప్లే చేస్తాను. ఫస్ట్ లెసన్ వీడియో చూడండి, ఇంగ్లీష్ ఫస్ట్ లెసన్ వీడియో. వాట్ ఏ డిఫరెన్స్ ఏ డాట్ మేక్. ఇలా మనం వీడియోస్ రూపంలో క్లాసెస్ కానీ వింటే లైఫ్ లాంగ్ కూడా మనం గుర్తుండిపోద్దన్న ఉద్దేశంతోనే ఈ సంవత్సరం మన డిజిటల్ కంటెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను సైన్స్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ అనేది ఓపెన్ చేస్తున్నాను. లెసన్ 4 హ్యూమన్ డైజెస్టివ్ లెసన్ అనేది నేను క్లిక్ చేశాను. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఫుడ్ అనేది లోపలికి ఏ విధంగా వెళ్తుంది, వెళ్ళిన తర్వాత స్టమక్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, స్మాల్ ఇంటెస్టైన్ రోల్ ఏంటి, లార్జ్ ఇంటెస్టైన్ రోల్ ఏంటి, అక్కడ రిలీజ్ అవుతున్న ఎంజైమ్స్ ఏంటి, అవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వీడియో రూపంలో మనం క్లియర్గా చూస్తూ నేర్చుకోవచ్చు. digestive system,
start to begin the ఇలా activity. మీకు ఏ క్లాస్ అయినా కూడా 1 to 5th క్లాస్ వరకు ఏ క్లాస్ అయినా కూడా ఆ యొక్క టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ స్కాన్ కానీ చేసినట్లయితే and drop ఆ యొక్క the టెక్స్ట్ given బుక్ labels సంబంధించిన into the అన్ని correct- క్లాసెస్ అనేది బుక్స్ అక్కడ కనిపిస్తాయి. ఓపెన్ బుక్ ఉంది కదా, ఇక్కడ ఓపెన్ బుక్ అంటే అర్థం ఏంటంటే ఒకవేళ పిల్లవాడు స్కూల్ నుంచి బుక్ తేవడం మర్చిపోతే అక్కడ మొబైల్ యాప్లో ఓపెన్ చేసుకొని ఆ యొక్క యాప్ రూపంలో మన యొక్క టెక్స్ట్ బుక్ అంతా కూడా చూసుకోవచ్చు. చూడండి, ఇంట్రడక్షన్, ఫస్ట్ లెసన్ అన్నీ కూడా ఉంటుంది. జస్ట్ ఆ పక్కన కనిపిస్తున్న స్లైడ్ క్లిక్ చేస్తుంటే పేజ్ అనేది నెక్స్ట్కి వెళ్తూ ఉంటుంది. ఇలా ఈ విధంగా మన వీడియోస్ని, టెక్స్ట్ బుక్ని అంతా కూడా ఒక యాప్లోనే మనం వింటూ ఎక్సర్సైజెస్ చేస్తూ వీడియోస్ రూపంలో అన్నీ కూడా నేర్చుకోవచ్చు. ఇది లీడ్ గ్రూప్ స్టూడెంట్ యాప్. ఈ విధంగా అందరూ ఇన్స్టాల్ చేసుకొని అందరూ యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం.